అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సందిగ్ధంలో ఉన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. క్యాడర్ అలాగే అత్యంత సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ బీఆర్ఎస్లోకి వెళితే దక్కేది ఏంటంటూ కూడా క్యాడర్ ఆయన్నే ప్రశ్నిస్తోంది. గతంలో వెళ్ళినటువంటి వారి పరిస్థితిపై సన్నిహితుల నుంచి హెచ్చరికలు కూడా అందుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి సీన్ లేదనే అభిప్రాయానికి జీవన్ రెడ్డి వచ్చినట్లుగా సమాచారం. అలాగే బీఆర్ఎస్లో ప్రాధాన్యతపై గత అనుభవాలతో బేరీజు వేసుకుంటూ ఉన్నారు. సన్నిహితుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో జీవన్ రెడ్డి ఉన్నారని కూడా తెలుస్తోంది. మంచో చెడో అధికార పార్టీనే మేలనేటువంటి అభిప్రాయానికి వచ్చారని కూడా ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? అసంతృప్తి ఉంది కరెక్టే, కానీ అధికార పార్టీలో ఉన్నామనేటువంటి అంశానికి సంబంధించి జీవన్ రెడ్డి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇతర పార్టీల నుంచి ఆహ్వానం అందుతోంది కరెక్టే, కానీ ఇటు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలా, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలా? రెండు పార్టీలతో కూడా కొన్ని అనుభవాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటే అధికారంలోకి రానటువంటి పరిస్థితి. మరి బీఆర్ఎస్లోకి వెళ్ళాలి అని అంటే గతంలో కొన్ని చేదు అనుభవాలు కూడా బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్, కేసీఆర్ మీదే పోటీకి దిగినటువంటి పరిస్థితి ఉంది గతంలో. సో ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? రాజకీయంగా ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేనటువంటి పరిస్థితులు, రాజకీయాలు మారాయి, పరిస్థితులు కూడా మారిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఏంటి, ఎలా ఉండబోతుందంటారు ఇది? ముఖ్యంగా జీవన్ రెడ్డికి సంబంధించి కొంత సందిగ్ధం అయితే ఏర్పడిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి ఏ పార్టీ వైపు వెళ్తే మరి ఆయన భవిష్యత్తు, ఆయన భవిష్యత్తు మొత్తం కూడా మరి ఆయన ఒకవేళ ఏ పార్టీలో, బీజేపీలోకి వెళ్ళినా ఇటు బీఆర్ఎస్ లోకి వెళ్ళినా ఆయనకు, ఆయన క్యాడర్కు దక్కేటువంటి ప్రస్థానం ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఇదే తర్జన భర్జనలో దాదాపు ఈ వారం రోజుల నుంచి కూడా ఈ సన్నాహం అంతా కూడా జరుగుతూ ఉంది. మొత్తం మీదగా ఏ పార్టీలోకి వెళితే క్యాడర్ భవిష్యత్తు ఏంటి, సో జీవన్ రెడ్డి భవిష్యత్తు ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఆయన దగ్గర అంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, తెలంగాణలో రాజకీయాలపైన ఆయన సన్నిహితులు ఈ వారం రోజుల నుంచి కూడా ఆయన సన్నిహితులు వేస్తున్నటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేకపోతున్నారు అనేది స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అటు బీజేపీ అంశం కనుక మనం పరిగణలోకి తీసుకుంటే బీజేపీలో మరి బీజేపీ పరిస్థితి ఏంటి తెలంగాణలో అంటే వచ్చే 2029 ఎలక్షన్స్లో సో మరి బీజేపీ గెలవనుందా, బీజేపీకి అవకాశం ఉందా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ముఖ్యంగా బీజేపీ నేతల్లో సమన్వయ లోపం ఉందనేది స్పష్టంగా బయట జరుగుతున్నటువంటి చర్చ. సో అంటే బీజేపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సో నాయకులందరూ కూడా ఎవరికి వారు ఆ పార్టీలో మొత్తం కూడా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇటు వర్గాలుగా విడిపోయి మరి రాజకీయాలు చేస్తారు బీజేపీలో అనేది కూడా బయట చర్చ జరుగుతుంది. ఇటు నిజామాబాద్కి సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ ఒకవైపు, అలాగే కరీంనగర్ బండి సంజయ్ ఒకవైపు, అలాగే హైదరాబాద్లో ఇటు మొత్తం కూడా హైదరాబాద్కి సంబంధించి కిషన్ రెడ్డి ఒకవైపు, అలాగే ఈటల రాజేందర్ ఒకవైపు, ఇట్లా రఘునందన్ రావు ఒకవైపు, ఇట్లా ఎవరికి వారే అంటే ఒక టీం అనేది లేకుండా బీజేపీలో ఇంత మరి కోఆర్డినేషన్ లేకుండా వ్యవహారం ఉంది. కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో 2029లో బీజేపీకి అసలు స్కోప్ ఉందా, బీజేపీకి భవిష్యత్తు ఉందా అనేది వాళ్ళ సన్నిహితులు అడిగిన ప్రశ్న. సో జీవన్ రెడ్డి దానికి సమాధానం మరి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సో ముఖ్యంగా మరి బీజేపీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బీజేపీలోకి వెళ్తే ఇప్పటికే మరి బీజేపీ నుంచి అరవింద్ జీవన్ రెడ్డిని బీజేపీలో మీరు రండి, మీకు తగిన విలువను మేము ఇస్తాం, తగిన పొజిషన్ మీకు ఇస్తామంటూ కూడా ఇప్పటికే అరవింద్ మరి సంప్రదింపులు జరిగినట్లు, అలాగే అధిష్టానం రామచంద్రరావుతో ఇంకా వేరే కీలక నేతలతో కూడా మాట్లాడినట్టు కొంతమేర చర్చ జరుగుతుంది. కొన్ని వినిపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే నిజంగా మరి ఆయన పునరాలోచనలో పడ్డారు. ఏంటి, బీజేపీలోకి వెళ్తే అవకాశం ఉందా? అక్కడ ఉన్నటువంటి నేతలే ఇటు బీజేపీ అధిష్టానాన్ని ఎప్పటికప్పుడు విమర్శిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఏ జిల్లాకి ఆ జిల్లాకే మరి బీజేపీ పరిస్థితి ఉంది. సో బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఓన్లీ ఆ జిల్లాల వరకే. ఎవరు ఇప్పుడు నిజామాబాద్ చూసుకుంటే నిజామాబాద్ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ తప్ప వేరే దాని గురించి ఆలోచించరు. సో అట్లా కరీంనగర్ చూసుకుంటే బండి సంజయ్ కరీంనగర్ వరకు పరిమితమైతే పోతున్న పరిస్థితులు. ఇట్లా బీజేపీలో ఎవరికి వారు అట్లా
ఆ రాజకీయాలు చేస్తూ ఉంటారు. బీజేపీలో కొంత ఆ లోపం ఉంది, నాయకత్వ లోపం ఉంది అనేది వాళ్ళ కార్యకర్తలకు కూడా తెలిసిన విషయమే. వాళ్ళ కార్యకర్తలే మనం ఎక్కడైనా బయట ఎక్కడైనా అంటే గ్రౌండ్లోకి వెళ్ళి పొజిషన్ ఏంటి, బీజేపీ స్టాండ్ ఏంటి, బీజేపీ పొజిషన్ ఏంటి అని అడిగితే కనుక వాళ్ళ కార్యకర్తలే చెప్తారు బీజేపీలో పరిస్థితి ఇది, బీజేపీలో నాయకత్వ లోపం ఉంది కాబట్టి మా పార్టీ అధికారంలోకి రావట్లేదు, లేదు అంటే ఈ పార్టీకే 2023లోనే మా పార్టీ అధికారంలోకి వచ్చేది అనేది స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే జగిత్యాల కాన్స్టిట్యున్సీలో సంజయ్ కూడా బీఆర్ఎస్ పార్టీతో సన్నిహిత సంబంధాలే కొనసాగిస్తున్నారు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి వెళితే పరిస్థితి ఏమిటి, అసలు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? గతంలో బస్తీ మే సవాల్ అన్నటువంటి హోరాహోరీ పోరు నడిచినటువంటి పరిస్థితి ఉంది కదా అక్కడ. ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి సంజయ్ తనదైనటువంటి స్టైల్లో కావచ్చు, లేకపోతే కేటీఆర్ నుంచి ఆహ్వానం అందుతున్నప్పటికీ కూడా కానీ క్యాడర్ అంతా చెప్తున్నటువంటి పరిస్థితి, మొన్నటి వరకు ఢీ అంటే ఢీ కొట్టాము, ఇప్పుడు వాళ్ళతో ఎలా కలిసి పని చేయాలనేటువంటి పరిస్థితి ఉంది కదా. క్యాడర్ మాటకే నేను కట్టుబడి ఉంటాను, నాకు క్యాడరే ఇంపార్టెంట్ అనేటువంటి మాట ఇప్పుడు జీవన్ రెడ్డి చెప్తూ ఉంటారు. దీన్ని ఎలా చూడాలంటారు ఈ సందిగ్ధాన్ని? ఎస్, డెఫినెట్గా ఇటు బీఆర్ఎస్ వ్యవహారానికి వస్తే బీఆర్ఎస్లో ముఖ్యంగా నేతలు కొత్త వాళ్ళు ఎవరు చేరినా కానీ, అంటే ఏ పార్టీ అయినా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా కొత్తగా చేరినటువంటి నాయకులు అసలు వాళ్ళ చేరేటప్పుడు వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు చేరేటప్పుడు, వాళ్ళ క్యాడర్ ఏంటి, వాళ్ళ స్తోమత ఏంటి, వాళ్ళకి ఆర్థిక లావాదేవీల విషయాల్లో వాళ్ళు ఏంటి అనేది చూసుకొని కూడా పొజిషన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని అంటే బీఆర్ఎస్ సంబంధించి గతంలో చేరికలు వేరు, 2014లో కావచ్చు, 2018 స్టార్టింగ్లో కావచ్చు, అప్పుడు చేరడం వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు చేరినా 2022 తర్వాత పార్టీలో చేరినటువంటి కొంతమంది నాయకులను మీరు నేను పేర్లు చెప్పను కానీ కొంతమంది నాయకులను తీసుకుంటే వాళ్ళ పరిస్థితి బీఆర్ఎస్లో ప్రస్తుతానికి ఏంటి అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో కూడా కేసీఆర్ అంటే కేసీఆర్ నేతలకు దూరంగా ఉంటారు, కేసీఆర్ ఎవరిని కలవరు. సో ఇట్లా మరి కేసీఆర్తో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులకు కూడా కేసీఆర్ అందుబాటులో ఉండరు అనేది బయట జరుగుతున్నటువంటి చర్చ. దాంతోపాటు ఒకవేళ కలిసిన కేటీఆర్ మరి ఒకవేళ కలిసినా కానీ మరి కేటీఆర్ అంటే పెద్ద విలువ ఇవ్వరు, ఎవరికి కూడా పెద్దగా విలువ ఇవ్వడు అనేది బయట సర్క్యులేషన్లో నడుస్తుంది. బీఆర్ఎస్ క్యాడర్లో కూడా చూసి చూడనట్టు ఉంటారు, అంటే మన వరకు ఏదైనా సమస్య వస్తే పట్టించుకోడు కేటీఆర్ అనేది సో స్పష్టంగా బీఆర్ఎస్ క్యాడర్లో బీఆర్ఎస్ భవన్లో కూడా మరి వినిపిస్తున్నమాట. దాంతోపాటు ఇటు హరీష్ రావుకి కొంత అన్ని పార్టీలకు అతీతంగా హరీష్ రావుకు కొంత మంచి పేరు ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా ఇటు మెదక్ ఉమ్మడి మెదక్ను వదిలిపెట్టి రాజకీయాలు చేసే అంతగా మరి పార్టీ కూడా ఫ్రీడమ్ ఇవ్వలేదు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓన్లీ మెదక్కు తప్ప వేరే విషయాల్లో పెద్దగా తలదూర్చరు. ఒకవేళ తలదూర్చినా కేసీఆర్ హామీ మేరకో లేదంటే ఇటు కేసీఆర్ చెప్తేనో తప్ప ఆయన నేరుగా అక్కడ స్పందించే అవకాశం లేదు. ఇట్లా జీవన్ రెడ్డి పరిస్థితి ఎటు వెళ్ళలేరు, ఉన్న చోట ఉండలేరు అనే స్థితిలో ఉన్నారు కదా. ఏంటి మరి ఈ పొలిటికల్ సందిగ్ధానికి సంబంధించి తెరపడుతుందా, లేకపోతే సీనియారిటీని కూడా గుర్తించడం లేదు, పార్టీలో ఉండలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని బాహాటంగా చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ సర్దుకుపోతే చులకనైపోతారు అనేటువంటి ఒక భావన కూడా వ్యక్తమవుతుంది కదా సతీష్. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? సర్దుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుందా? డెఫినెట్గా ఇప్పుడు మొత్తం కూడా తన క్యాడర్ ఏదైతే ఉందో తన క్యాడర్కి సంబంధించి ఈ వారం రోజుల నుంచి కూడా పార్టీ ఎప్పుడైతే మారుతారు అని స్పెక్యులేషన్స్ వస్తున్నాయో, సో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ఆ వ్యతిరేకత ఉందో సో ఇదంతా కూడా ఆయనకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఆయనకు వాల్యూ ఇవ్వట్లేదు, ఆయనకు తగిన స్థానం ఇవ్వట్లేదు అని కొంత అసహనమై ఏదైతే ఉందో దానిపైన తన సొంత క్యాడర్ అయినటువంటి వాళ్ళతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాళ్ళు కూడా మనం బీఆర్ఎస్ పార్టీలోకి పోతే ఒరిగిందేముంది, బీజేపీ పార్టీలకు పోతే ఒరిగిందేముంది, అసలు ఏంటి వాళ్ళ స్టాండ్స్ ఏంటి, వాళ్ళున్న పరిస్థితులు ఏంటి, మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అధికారంలో ఉన్నాం, ఇక్కడ మనం ఏమైనా చేయగలిగితే ఇక్కడ మనం ఏఐసిసి తోటి మాట్లాడి మనం ఏదైనా మంచి చేసుకోగలిగితే మనకు ఇక్కడ మంచి జరుగుతుంది తప్ప ఆ పార్టీలలోకి వెళ్ళి ఆ పార్టీలలో మరి అవమానపడే కంటే ఇక్కడే ఉండి మనం ఏదైనా చేసుకోవచ్చు కదా అనేది అక్కడ క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కార్యకర్తలు చెప్తున్నారు అనేది కొంత వినబడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా మరి జీవన్ రెడ్డి నిన్న జరిగినటువంటి ఏదైతే ఏఐసిసి వెంకటేశ్వర్లుతో జరిగినటువంటి మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో కొంత
మరి సందిగ్ధానికి తెరపడే అవకాశం ఉంది అనేది కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా మరి ఏఐసిసి ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఆయన కూడా కొంత క్యాడర్కు సమాధానం చెప్పలేక కొంత సతమతం అవుతున్నారు. దాంతోపాటుగా ఏదైతే గతంలో వెళ్ళిన వాళ్ళు బీజేపీ తెలంగాణలో ఉన్న పరిస్థితి, బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు సీనియర్ లీడర్లు కూడా ఈ మధ్యకాలంలో 2023లో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆయన కళ్ళారా చూస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ను అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఆయనతో పాటు ఆయన క్యాడర్ కూడా విమర్శలు చేశారు. సో ఇవన్నీ మరి ఇది చేసుకొని మళ్ళీ బీఆర్ఎస్లో చేరితే వాళ్లకు బీఆర్ఎస్ క్యాడర్ అవమానపరిచే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మరి తేరీలు వేసుకుంటా ఉన్నారు. సో ఏంటి అనేది ఒక స్పష్టతకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ సో ఇవన్నిటికంటే కూడా ఏఐసిసి తోటి మాట్లాడుకొని ఇక్కడే ఉండి మన పని చేపించుకుంటే బెటర్ అనే స్థాయికి మరి జీవన్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకంత కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు, ఉన్న చోట ఉండలేరు, ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చూడాలి. కాంగ్రెస్ పార్టీ అయితే కేంద్ర స్థాయి నుంచి పంపించింది, కేంద్ర నాయకత్వం నుంచి అయితే దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడటానికి కత్తి వెంకటస్వామి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆయన అసంతృప్తితో ఉన్నటువంటి విషయాన్ని అయితే నేను అధిష్టానానికి వివరిస్తాను, చూడాలి ఏం జరగబోతుంది అనేది కూడా చెప్పారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక సందిగ్ధంలో ఉన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. క్యాడర్ అత్యంత సన్నిహితులతో ఆయన సమాలోచనలు జరుపుతున్నారు. ఇక బీజేపీ బీఆర్ఎస్లోకి వెళితే దక్కేది ఏంటని కూడా క్యాడర్ ఆయన్నే నేరుగా ప్రశ్నిస్తూ ఉండడంతో కొంత ఆశ్చర్యపోతున్నారు. గతంలో వెళ్ళినటువంటి వారి పరిస్థితిపై కూడా సన్నిహితుల నుంచి హెచ్చరికలు అయితే జీవన్ రెడ్డికి అందుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి సీన్ లేదనేటువంటి అభిప్రాయానికి అయితే జీవన్ రెడ్డి వచ్చారు. ఇక బీఆర్ఎస్లో ప్రాధాన్యతపై గత అనుభవాలతో బేరీజు వేసుకుంటున్నారు. సన్నిహితుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు జీవన్ రెడ్డి. మంచో చెడో అధికార పార్టీనే మేలనేటువంటి అభిప్రాయానికి ఆయన వచ్చినట్లుగా కూడా క్యాడర్ చెప్తోంది.